మన 10th క్లాస్ పిల్లలందరం కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్నాం, అందులో జాయిన్స్ కదా అంటే తప్పే ఉంది. అందరూ క్లాస్ పిల్లలందరూ కలుస్తారు, కానీ వచ్చి నెంబర్ ఇచ్చేసింది. అందులో దురుద్దేశం లేదు, మళ్ళీ చెప్తున్నాను. అప్పుడు ఒకసారి ఫోన్ పెట్టుకునేప్పటికి టింగ్ 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 అంటుంది. హాయ్, ఎలా ఉన్నావు, భోజనం చేసావా, మీ ఆయన ఏం చేస్తున్నాడు, మీ పిల్లలు ఏం చేస్తున్నారు. అలా ఆయన ఏం చేస్తే నీకు ఎందుకు రా గాడిద, ఏదేం తోటలో జరిగింది అదే. మీ తండ్రి గారు దీన్ని తినొద్దన్నారా, ఇది నిజమా అంటే నిజమో అబద్ధమో కానీ అసలు నువ్వు ఎవడవరా అక్కడ నుంచో కేకెత్తలను మా ఆయన అనాలి కదా. నువ్వు కట్ చేసి పడితే తగులేకపోయిన రక్తం ఏం చేయం, తిరిగి కబుర్లు ఆడుతున్నావు వాట్సాప్ గ్రూపు. నువ్వు ఈ రాత్రి 10ంటికి ఫోన్ టింగ్ అంటుంది. ఏంటది, ఎవడో ఈ టైంలో వాట్సాప్ గ్రూప్ అండి, మా 10th క్లాస్ ఫ్రెండ్స్ అండి. సరే అయిపోయింది. తెల్లారు అదే రాత్రి 11ంటికి టింగ్ మంది చూసుకోండి. హలో హాయ్, ఈ టైంలో ఎవడాడు, నా దగ్గరికి వచ్చింది కూటం. వాడితే మళ్ళీ ఏసు రక్తం వేసే గిరందరూ కింద పడిపోయింది. మొత్తం సమాధానం పరిచేసాను ఏసు రక్తం వేసే. ఏదో అవసరాన్ని బట్టి ఆత్మ నడిపింపుని బట్టి మీరు ఇదే ఫార్ములా తీసుకెళ్ళి చెప్పని చేస్తారు, చెప్పాడు కొట్టేశారు జనాలు దుర్మార్గులని. మా సంఘంలోకి ఎవరొస్తాడు, ఎంఎస్సి మెకానికల్ ఇంజనీర్ ఆంధ్ర యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ కొట్టాడు, టాప్ కొట్టాడు. ఉపదేశాలు విని అన్ని జనులు రక్షించబడ్డ పిల్లాడు. ₹1 కట్నం, ₹1 తీసుకోకుండా, కులం ఏంటో తెలుసుకోకుండా పెళ్లి చేసుకోవటమే కాకుండా నా కళ్ళని నీళ్ళు వచ్చే కాదు. ఏంట్రా అంటే, ఇన్ని సంవత్సరాలు ఉపదేశం విన్నా కూడా ఇంత చదువుకొని కూడా ఇంకేంటి అయ్యారు. బాంబేలో కంపెనీలో ఆయిల్ కార్పొరేషన్లో జాబ్ వచ్చింది, నెలకి 75,000. హాస్టల్లో చదువుకున్న పిల్లాడు. ఈ రోజుకి వాళ్ళ నాన్నగారు ఒక బుక్ బైండింగ్ ప్రెస్లో పుస్తకాలు కొడతాడు, చాలా తక్కువ జీతం, 5-6 వేలు జీతం వస్తుంది. చిన్నప్పటి నుంచి హాస్టలే. అలా నోడికి నెలకి 75,000 జీతం అంటే ఎంత గొప్ప అండి. సహవాసం దూరం అయితే మళ్ళీ కొత్తగా రక్షణలోకి వచ్చాం, బలహీన పడిపోతామని వదిలేసి 25,000కి చేరాడు వైజాగ్లో. అలాంటి దైవజనుడికి వందనాలు చెప్పి పేరిపోతే ఎలాగా, కలిసిపోవాలి కదా, ఒక్క ఇంటి వారు అయిపోవాలి కదా, ఒక్క శరీరంలో అవయవాలు అయిపోవాలి కదా. నేను ఎక్కడికి వెళ్తానో ఎలా బతుకుతానో నాకే అర్థం కావట్లేదు, ఎందుకు బిడ్డ అని చెప్పింది. అప్పుడు రూతమ్మ ఏమనింది, అదేటమ్మా నీ దేవుడు నా దేవుడు అయిపోయాక మళ్ళీ నీ జనమే నా జనం కదా, నాకు సపరేట్ జనం ఎందుకుంటారమ్మా అనింది. ఇప్పుడు దమ్మున్న కైసోడు ఒక్కడు చెప్పండి, నా బాబుతోడు నీ దేవుడే నా దేవుడు అనగలరా? ఖచ్చితంగా అంటారు. మరి నీ జనమే నా జనం, మీ జనం మా జనం ఎలాగవుతారండి, మా జనం మా ఉంటారు కదండి, మా ఇంటి పెట్టోళ్ళు ఉంటారు, మా కులపోళ్ళు ఉంటారు, మా ఈదోళ్ళు ఉంటారు, చిన్నప్పుడు చదువుకున్న 10th క్లాస్ వాట్సాప్ గ్రూప్ వాళ్ళు ఉంటారు, వీళ్ళు తగలబడ్డారు ఈ మధ్య. మన తెలిసిన బిడ్డలే బాగా. ఆ పిల్ల కూడా చాలా భక్తిగా ఉంటుంది, 2 పిల్లలు చక్కగా సాగిపోతుంది. ఎక్కడో మార్కెట్లోనో డీమార్ట్లోనో ఎక్కడో 10th క్లాస్ మేట్ తెలిసాడంట, అడు మంచోడే, ఈ పిల్ల మంచిదే, ఏం తప్పు పొరపాటు పాపం ఏమీ లేదు. హలో చాలా కాలంగా ఎలా ఉన్నారు బాగున్నారు, నాకు పెళ్ళైంది, నాకు పిల్లలు, నాకు అంత బాగుంది. మన 10th క్లాస్ పిల్లలందరం కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్నాం, అందులో జాయిన్స్ కదా అంటే తప్పే ఉంది. అందరూ క్లాస్ పిల్లలందరూ కలుస్తారు, కానీ ఈ తెంగరపూచి నెంబర్ ఇచ్చేసింది. అందులో దురుద్దేశం లేదు, మళ్ళీ చెప్తున్నాను. ఆ పిల్ల మంచిదే. వీళ్ళందరూ ఉద్యోగాలు చేసుకుంటారు, సాయంత్రం ఇంటికి వచ్చి స్నానాలు చేసి 2 మెతుకులు తిరిగి 9కో 10కో తెములుతుంది. అప్పుడు ఒకసారి ఫోన్ పెట్టుకునేప్పటికి టింగ్ 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 అంటుంది. ఎవడో ఈడు ఆడు హలో హాయ్, ఎలా ఉన్నావు, భోజనం చేసావా, మీ ఆయన ఏం చేస్తున్నాడు, మీ పిల్లలు ఏం చేస్తున్నారు. అలా ఆయన ఏం చేస్తే నీకు ఎందుకురా గాడిద, పాపిష్టోడా, నీకెందుకురా యూజ్లెస్ ఫెలో, వాళ్ళ కొంపలు నీకెందుకు సన్నాసి అని రేవెట్టదని చెప్పాను అడిగి ఫోన్ చేసి. నేను కొంతమంది భక్తి పరుల పేరు మీద కూడా అమ్మా ఏంటి సిస్టర్ గారు ఏమంటారు, మీ ఆయన గారు, అలా ఆయన గారు ఏమంటే నీకు ఎందుకురా. ఇవన్నీ సైతాన్ గాడు లోపల ఉంటాడు, వాడికి సైతాన్ ఆత్మతో నింపబడి ఉన్న దుష్టుడు, భ్రష్టుడు, పాపిష్టోడాడు. ఎలా బతకాలి తెలుసా, ఎలీషా ఇంటికి వస్తా పోతా ఉన్నాడంట. ఎవరింటికి? షూనేమిని ఇంటికి. కానీ కనీసం ఆమెకి సంతానం లేదన్న సంగతి కూడా ఆయనకి తెలియదు. అంటే ఎంత తక్కువగా మాట్లాడేవాడు చూసారా. పాపం ఇన్ని సేవలు చేస్తున్నారా, ఆయనకి ఏమన్నా అవసరం ఉందేమో కనుక్కోరా అంటే వీడు తెలుసు, వీడి మొత్తం తెలుసు. వాళ్ళకి సంతానం లేదండి, పక్కన ఆయన కూడా ముసలాడు అయిపోయింది, వీడి దగ్గర బోల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంది. మరి ఇదే ఇన్ఫర్మేషన్ ఎలీషా దగ్గర లేదే. ఇప్పుడు వచ్చిన బ్యాచ్ అలా బతుకుతా లేదు కదా, వచ్చిన సోవది. నీకు ఊరంతా కావాలి, ఎవడెవడికి ఎంత కావాలి, ఇంకేంటండి, అయ్యో అలాగా, అయ్యో ఈ పాటి సానుభూతిగా ఈ తింగర మొహందే ఈ బాధల కష్టాలని చెప్పేస్తుంది.
ఈడు మామూలుడు కాదు. ఈడు యజమాని మనస్సు దేని మీద ఉంది, ఇటు మనసు, ఈడు మనసు వేరే ఉంటుంది. అనవసరాన్ని సోదొద్దో. ఏదైనా తోటలో జరిగింది అదే. మీ తండ్రి గారు దీన్ని తినొద్దన్నారా, ఇది నిజమా అంటే నిజమో అబద్ధమో కానీ అసలు నువ్వు ఎవడవరా అక్కడ నుంచో కేకెత్తలని మా ఆయన అనాలి కదా. అనలేదు. అవునండి నిజమేనండి, తింటే మేము చచ్చిపోతామండి. అంత అవసరమా వాడు ఎవడో అసలు? నువ్వు కట్ చేసి పడితే తగులేకపోయినా రక్తం ఏం చేయం. తిరిగి కబుర్లు ఆడుతున్నావు వాట్సాప్ గ్రూపు నువ్వు. ఈ రాత్రి 10ంటికి ఫోన్ టింగమంటుంది. ఏంటది, ఎవడో ఈ టైంలో అన్నాడు. ఎవరో యజమాని, హక్కుదారుడు. అయ్యో మా వాట్సాప్ గ్రూప్ అండి, మా 10th క్లాస్ ఫ్రెండ్స్ అండి. సరే, ఎందుకు అనుమానం వస్తుంది? ఎవడు అనుమానం పోటీ ఎవడు కాదు కదా. పడుకో. ఇంకా లేదండి ఫ్రెండ్స్ లైన్లోకి వచ్చారండి కాసేపు. అయిపోయింది. తెల్లారు అదే రాత్రి 11ంటికి టింగి మంది చూసుకోండి. హలో హాయ్, ఈ టైంలో ఎవడాడు? మా ఫ్రెండ్ అండి ఇప్పుడే డ్యూటీ నుంచి. ఎవడాడు అసలు? అయిపోయింది కోటం. దేవునికి స్తోత్రం. చిన్న నిప్పుర పడిపోయింది. అగ్గి 5-6 కౌన్సిలింగ్లు అయిపోయినాయి. నా దగ్గరికి వచ్చింది కోటం. నేను ఆ 4 తీసుకుని బయటికి వెళ్ళా. అయ్యా చిన్నపిల్ల అయితే 2 పీకేది నీ పాటికి, పెళ్ళి అయిపోయి ఆమెకి 2 పిల్లలు ఉన్నారు, మేము అంతకన్నా ఎక్కువ మాట్లాడకూడదు, నేను ఎలాగోలా ఆదరొస్తాను కానీ ముందు పట్టపట్టు 4 పీకే పిల్లలు అన్నాను. ఏజు రక్తం ఏం చేయం. ఈయనకి తండ్రి గారు కొడితే తగ్గే ఉంది, కేజు రక్తం చేయం. అలాగేనంటారా అన్న. నువ్వు 4 చదువుతున్న తర్వాత నేను వెన్న పూసి గాయాలు మానిపి ఆదరణ కొట్టం నాది. నువ్వు ఒక రేవేటి అన్నాను. ఎందుకంటే భర్త కొడితే గ్యాప్ పెరిగిపోద్ది, మనకేమో లైసెన్స్ లేదు, బీపీ వచ్చేస్తుంది ఇంతకు నుంచి. నాన్నగారు కొడితేనే కరెక్ట్. కానీ బయట తీసుకెళ్ళి, అయ్యా మీరు కొంచెం తప్పదు, మీ అమ్మాయి సంసారం బాగుండాలంటే మీరు కొంచెం ఒకసారి నా బిడ్డని ఎప్పుడు చేసా ఇప్పుడు చేసుకో, అట్ట చేసేట్టు తయారు చేసావు నువ్వా అని గజరుకుంటే, కదమ్మా మరి అల్లుగారు బాధపడతాకంటే నీకైతే ఊరుకున్నా డాష్ పెట్టు ఒక్కటి వాడితే మళ్ళీ రక్తం వేసే గిరందరూ కింద పడిపోయింది. అప్పుడు ఇంకా అయ్యయ్యో ఊరుకోండి వాళ్ళే మళ్ళీ నేనే చెట్టు మధ్యన కొడతారండి, కొట్టాలా చంపాలా అని కొట్టేసాడు. మధ్యలో కూర్చొని జాగ్రత్తగా, అలా కాదు బిడ్డ పాపం నాన్న ఎప్పుడన్నా కొట్టాడా, మరి ఇప్పుడు ఎందుకు కొట్టాడు, అదే తప్పని మరి ఆ మొక్క ఆయనకి చెప్పు, గ్రూప్ నుంచి బయటకు వచ్చాయి, డిలీట్ చేసేయి. చిన్నప్పటి నుంచి ఒక్క దెబ్బ నాన్నగారు ఇప్పుడు వేసాడంటే నువ్వు అర్థం చేసుకో ఎంత ప్రమాదమైందో, ఎంత తప్పో. మీ నాన్నగా కొట్టాడు కానీ మీ నాయన కొట్టలేదంటే ఎంత మంచోడు ఇప్పటికీ అర్థం చేసుకో. మొత్తం సమాధాన పరిచేసాను వేసి రక్తం వేసి. ఏ క్లాస్ కొన్నారు ఇప్పుడు? ఏదో అవసరాన్ని బట్టి ఆత్మ నడిపింపుని బట్టి మీరు ఇదే ఫార్ములా తీసుకెళ్ళి చెప్పని చేస్తే చెప్పాడు కొట్టేశారు జనాలు దుర్మార్గాన్ని. లేని పొంది మీతో సాగు చెప్పిన వాక్యం తట్టుపోయి తట్టుకుంటాడు వీడు. వాట్సాప్ గ్రూపులు అమ్మేది కొట్టేది 2 ఉంటాయి వీడికి. చెప్పండి, దైవజనుడితో, పాత గ్రూపులతో కాదు, రాజకీయ నాయకులతో కాదు, కుల సంఘాలతో కాదు. చిచ్చే పాపిష్టి మాటలో నీ జనమే అంటలా మీరు గట్టిగా మాట్లాడరా. డేవిడ్ అభిషేకం గారిని పట్టుకొని ఏమండో మీ దేవుడే మా దేవుడు అని చెప్పగలం. ఆయన దేవుడు మన దేవుడు కదా. కానీ నెక్స్ట్ నీ జనమే నా జనం అనగలమా? మా జనం మనకు ఉంటారు కదండి. మా ఊళ్ళు ఒప్పుకోరండి, మా ఊళ్ళు ఊరుకోరండి. అసలు మా ఊళ్ళకి అసలు నేను రావటమే చాలా ఎక్కువ అండి. అయ్యో అవును, మరి పరలోకంలో కరెంటు పోతుంది నువ్వు వెళ్ళకపోతే. అయ్యా కులము పాపక్షమాపణ ఇవ్వదు, మతము పరలోకం తీసుకెళ్దని, ఏ మనిషి నన్ను నరకుండా తప్పించడని అన్నీ విడిచిపెట్టి వేసేయని నమ్ముకున్నాను. అన్నీ విడిచిపెట్టి నమ్ముకున్నావా? అన్నిటితో పాటు నమ్ముకున్నావా? ఇక నా కులం లేదు, మతం లేదు, జనం నీ దేవుడే నా దేవుడు కాబట్టి ఇక నీ జనమే. ఆమేనండి. మారు మనసు పొందిన వాళ్ళే, ఆత్మను పొందిన వాళ్ళు, పరిశుద్ధులే, సంఘమే నీ జనమే నా జనం. నాకు సపరేట్ జనం అక్కర్లేదు. మా సంఘంలోకి యవనస్తుడు ఎంఎస్సి మెకానికల్ ఇంజనీర్ ఆంధ్ర యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ కొట్టాడు, టాప్ కొట్టాడు. ఉపదేశాలు విని అన్ని జనులు రక్షించబడ్డ పిల్లాడు. ₹1 కట్నం, ₹1 తీసుకోకుండా, కులం ఏంటో తెలుసుకోకుండా పెళ్లి చేసుకోవటమే కాకుండా పెళ్లి కార్డులో ఇంటి పేరు లేకుండా చేసుకున్నాడు.
దమ్ముండాలి సార్ బతకాలంటే, అల్లాటప్ప కాదు. ఇంటి పేరు లేదు. దేవుని మహాకృపను బట్టి బెరాక అపోస్తల కుటుంబం యొక్క పరిశుద్ధ వివాహ ఆహ్వానం అని పేర్లు ఇచ్చాడు అంతే. కింద మా నాన్న పేర్లు ఉన్నాయి. నా కళ్ళ నీళ్ళు వచ్చిన కాదు. ఏంట్రా అంటే, ఇన్ని సంవత్సరాలు ఉపదేశం విన్నా కూడా, ఇంత చదువుకొని కూడా ఇంకేంటి అయ్యారు. నేను అన్ని హెచ్చరించడం గద్దించడం ఆడు నన్ను బలపరిచేస్తున్నాడు. ఇప్పుడు కళ్ళ నీళ్ళు వచ్చేసిన నాకు. ఇన్ని సంవత్సరాలు మీ ఉపదేశాలన్నీ పెరిగి చదువుకొని స్థాయికి వచ్చి మరి ఇంకా కులం మతం గోత్రం ఎవరికండి అయ్యారు అయ్యానేట. నేనే లేనిపోయిన ప్రాబ్లం వస్తే నేను టెన్షన్ పడుతున్నాను. ఇంకా అన్నీ చెప్పేసా, వీళ్ళకి చెప్పా వాళ్ళకి చెప్పా అందరూ చెప్పా, ఇంకేం తిరగలేదు. మొత్తం అన్ని జనులు కదరా రేపు వస్తారంటావా? వచ్చినాడే మనోడు అన్నాడు. ఆడు పిల్లోడు అంటే కాదు. ఒకసారి మీ నాన్న నెంబర్ నాకేం నాన్నతో మాట్లాడా. వీడు కొంచెం ఆవేశంగా ఉన్నాడు. పరిస్థితి ఎలా ఉంటుంది నాయన ఏంటంటే, పర్లేదు సార్, ఆడు ఏదైనా చెడిపోతే మేము బాధపడతాం కానీ ఆడు మంచి దారిలో ఉన్నాడు కదండి, ఆడికి ఇష్టమైనట్టు జరగడం ఏం పర్లేదు. నాకు ఎక్కలేని ఉద్యోగం వచ్చేసింది. దేవునికి స్తోత్రం. చాలా బాధ్యతలు ఎత్తినేసుకొని అంగరంగ వైపు చేసి పడేసాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరి ఆడు ఉపదేశంలోకి వస్తే, సహవాసంలోకి వస్తే మనకు కూడా ఉద్యోగం ఉంటుంది కదా. నేను చదువుకున్నాను, నాకు ఉద్యోగం వచ్చింది. ఇట్లా పూర్తి చేస్తున్న క్యాంపస్ సెలక్షన్స్లో బాంబేలో కంపెనీలో ఆయిల్ కార్పొరేషన్లో జాబ్ వచ్చింది. నెలకి 75,000. హాస్టల్లో చదువుకున్న పిల్లోడు. ఈ రోజుకి వాళ్ళ నాన్నగారు ఒక బుక్ బైండింగ్ ప్రెస్లో పుస్తకాలు కొడతాడు. చాలా తక్కువ జీతం, 5-6 వేలు జీతం వస్తుంది. చిన్నప్పటి నుంచి హాస్టలే. అలా నోడికి నెలకి 75,000 జీతం అంటే ఎంత గొప్ప అండి. సహవాసం దూరం అయితే మళ్ళీ కొత్తగా రక్షణలోకి వచ్చాం, బలహీన పడిపోతామని వదిలేసి 25,000కి చేరాడు వైజాగ్లో. నెలకి 50,000 అవడం. జీవితంలో 50,000 వదులుకోడు ఎవడో. నెలకి 50,000 వదులుకుంటాడు, హ్యాపీగా ఉన్నాడు. కొన్ని కట్నమా చిచ్చి కులమా అబ్బే. నేను అంటున్నాను, దేవుని కొరకు ఏమైనా విడిచిపెట్టగల దమ్ము ఉండాలి కదా. పొందుకోవటానికి బోల్డ్ మంది రెడీ, పొందుకోవటానికి బోల్డ్ మంది. ఆశీర్వాదం బోల్మా మీద కృమ్మరించుము దేవా. కరువేముంది ఇప్పుడు? అడుక్కునే వాళ్ళందరూ తలకు రూపాయి ఎత్తున్నాడు. ఒకడు ఏం చేశాడంటే ఏకంగా 100 రూపాయలు కట్టేసాడు. 100 రూపాయలు కట్టేస్తే ఎవడైనా పొగిడితే ఎవరిని పొగుడతారు? ఇచ్చినోడిని. పుచ్చుకున్నాడు ఎవడు పొగుడతాడు? పుచ్చుకున్నాడు, రూపాయి పుచ్చుకుని అడుక్కున్నాడు, 100 పుచ్చుకుని అడుక్కున్నాడు, కట్ట పుచ్చుకొని అడుక్కునేవాడే. ఇచ్చినోడు మా అనుభవుడండి బాబు, దేవుడండి అంటారు. ఘనత ఇచ్చినోడికి కానీ పుచ్చుకున్నోడికి ఉండదు. ఎక్కువ ఫీల్ అవ్వద్దు, ఏసు రక్తం చేయం. మనమే విశ్వాసము ద్వారా ఎన్నో పొందుకోవటంలో విశేషమే ఉందరా. ఇచ్చినోడు విశేషం. అనవసరంగా ఫీల్ అయిపోతున్నావు. దైవజనుడితో అంటలా మీరు ఫ్యాన్ ఊపుతలేదనుకుంటా. కలిసిపోవటం అంటే ఏదో చర్చికి రావటం వెళ్ళటం సందా ఏత్తం కాదు. దైవజనుడు దేవుడే మన దేవుడైతే దైవజన నివాసం, దైవజనుడి జనం. నువ్వు నివసించిన చోట నేను, నువ్వు మరణం చోట నేను. మరణించు కొట్టారండి మరి. పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారండి మరి. వాళ్ళు రకరకాలుగా యూట్యూబ్లో చూసి కొత్త కొత్త సంఘాలు అంటున్నారండి. మరి పిల్లలతో పాటు మేము కదండి చిచ్చి. నేను నా ఇంటి వారు దేవుని సన్నిధికి వస్తాం. కలిసిపోవటం అంటే ఇది నీ దేవుడే, నీ జనమే, నీవు నివసించే చోటే, నువ్వు మరణించే చోటే. అలాగా కలిసిపోవటం అంటే అది. లోకాసు వార్త 15లో ఒక తండ్రి గారికి 2 కొడుకులు ఉన్నారంట. అందులో పెద్దోడు ఒకడు ఉన్నాడు. పెద్దోడు, ఏయ్ పెద్దోడా విన్నావా? పెద్దోడు అన్నాడంట, నాన్నగారు తప్పిపోయిన కుమారుడు వచ్చాడని కృతజ్ఞత కూటం పెడితే బయట నిలబడి పాలేరుని పంపాడు ఇంట్లోకి. పాలేరుని, అరే ఏం జరుగుతుందో చూసిరారా అని. నేను అడుగుతున్నాను, పెద్దోడు కదరా? ఏయ్ విన్నావా పెద్దోడా? నువ్వు పెద్దోడు కదా, ఇంట్లో ఏం జరుగుతుందో చొచ్చుకొని వచ్చి చూసే స్వతంత్రం లేదండి? నీ ఇల్లు కదా, నువ్వే పెద్ద కొడుకు కదా, ఏం జరుగుతుందో నీకు ఆ స్వేచ్ఛ లేదా? మనసు లేదా? ఏంటి అడవుడి? మనం పొలం వెళ్ళేటప్పుడు సైలెంట్గా ఉంది, వచ్చేపటికి మంచి వాయిద్యాలు మోత వినబడుతుంది, సడన్గా కృతజ్ఞత కొట్టం పెట్టేసాడు. ఏం జరుగుతుందో చూసిరమ్మంటే వెంటనే నువ్వే వెళ్ళొచ్చు కదా. ఇంట్లోనే ఉంటున్నాడు, తండ్రితోనే ఉంటున్నాడు, పొలం వెళ్తున్నాడు కానీ తండ్రితో నేరుగా మాట్లాడేది మనసు కూడా అడిగి పాలేరు బాబు గారు చూసినారా అంటే ఆడొచ్చేసి, పెద్దబాబు గారు
చెన్నై గారు వచ్చారండి, అందుకే కృతజ్ఞత కూటం పెట్టారండి నాన్నగారు. మంచి వాయిద్యకారులను పిలిచారండి. అంటే ఆడొచ్చాడా, పరువు తీసేశాడు, పేరు పాడు చేశాడు, సర్వనాశనం చేశాడు. అలాంటి పాపిష్టవాడు తిరిగి వస్తే కృతజ్ఞత కూటం మేడ బట్టి బయటికి అంతగా అసలు ఏం చేస్తున్నాడు రా అని వీడు కరాల మిర్రలు దొక్కేస్తున్నాడు. వీడు అడవాడు నాన్నకు తెలుసు కదా, చూశాడు. అదే పెద్దల మీద సీరియస్గా ఉన్నాడు. ఎవరిని పంపినా సెట్ అవడం, నేనే వెళ్తానని అంత విందుని అంత కోటను వదులుకొని బయటకు వచ్చాడు. వచ్చి చిన్న కుమారుడు వెళ్ళిపోతే ఆడి కోసం ఇప్పుడు రోడ్డు ఎక్కాడా, ఎదురు చూశాడు అంతే. కానీ పెద్దోడి కోసం రోడ్డు ఎక్కాడు. రా అదేనా, నేను రానా, నీ ఆస్తిని వేశ్యలతో పాడు చేసిన ఆ నీ కుమారుడు వస్తే కొత్త కుటుంబం పెడతావా? నీ ఆస్తిని అన్నాడు, మన ఆస్తిని అనాలా అక్కర్లేదా? మాట్లాడతలేదు మీరు. హలో, అర్థమైందా? నీ కుమారుడు అన్నాడు. నీ కుమారుడా తమ్ముడా? మరి నీ ఆస్తి నీ కుమారుడు అంటే నువ్వెవడవరా? నీకు నువ్వే బయటమని చెప్పుకుంటున్నావా? ఈ నీ కుమారుడు, ఈ నీ ఆస్తి. ఆడేమో తప్పిపోయినాడు, ఈడేమో కుదురుకి ఇంట్లో ఉన్నాడు. నమ్మకంగా ఇంట్లోనే ఉంటాడు. ఒక్క ఆదివారం చర్చి మానడు, ప్రతి ప్రార్థనకి ముందే వచ్చేస్తాడు. కానీ దేంట్లో కూడా దైవజనుడి మనసుతో కలవడం. చిన్నోడు కోసం ఏడుతున్నప్పుడు ఏకీపించలా, చిన్నోడు వస్తే సంతోషపడితే ఏకీపించలా. అసలు ఆడు మనోడు కాదు, నీ కుమారుడు, నీ ఆస్తి అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, వాడు ఇంట్లోనే ఉన్నాడు కానీ కలుతున్నాడా నాన్నతో? నాన్నగారి దుఃఖం వేరు, నాన్నగారి సంతోషం వేరు, నాన్నగారి ఆనందాలు వేరు, నాన్నగారి బాధ్యతలు వేరు, ఈడి మనసు వేరు. దేవుని వాక్యం చెప్తుంది, దైవజనుడితో కలిసిపోతేనే రాకడలో సిద్ధపరచబడతావు. నీతో కలిసిన సమూహమును సిద్ధపరచు. కలిస్తేనే సిద్ధపోటండి. నువ్వు అంటి ముట్టట్టుగా ఉంటే, వందనాలు కూడా చెప్పకుండా వెళ్ళిపోతుంటే అసలు ఎందుకు వస్తున్నావు పోతావో నీకే తెలియదు. నీ కష్టమేంటో, నీ భారం ఏంటో, నీ సమర్పేంటో, నీ సమస్య ఏంటో, నీ ఇబ్బంది ఏంటో, అయ్యా ఆత్మలో ఇలా అవుతుంది, నాకు ప్రార్థన ఇలా ఉంది, నేను ఆత్మలో ఎదగలేకపోతున్నాను, కుటుంబ ప్రార్థన జరుగుతుంది, నువ్వేదో అంత అంటి ముట్టట్టుగా ఉంటే ఎలాగవుతుంది? ఎలీషా గారు ఏమని అడిగారు? విధవరాలు 2:4 అమ్మా నా వలన నీకేం కావాలను? రెండో మాట, నీ ఇంట్లో ఏముందో చెప్పు. ఆ కష్టమేంటో, ఆ బాధ ఏంటో చెప్పకుండా ఎలాగా? అయ్యా నా ఇంట్లో కొంచెం ఒక విగ్రహారాధన ఉంది, నా ఇంట్లో కొంచెం ఇలాగా వ్యభిచారం సమస్య జ్వరపడింది, పిల్లలు తిరుగుబాటు చేస్తున్నారు, కుటుంబ ప్రార్థన రావట్లేదు, ఏంటో చెప్పాలి కదా దైవజనుడికి. రావటం గోడ కొట్టిన బద్దలకి వెంటనే పారిపోవటం. ఉపవాస కూటాలకు రాకపోతే, సహవాస కూటం రాకపోతే, ప్రావిందులో పాల్పొందపోతే, మంచి చెడ్డ మాట్లాడకపోతే, అన్నంటి ఒక నామాల కాకుండా వచ్చి వెళ్ళిపోతే ఎట్టవుద్ది? నీతో కలిసిన సమూహమునే సిద్ధపరచాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని వాక్యం తెలియజేస్తున్న ఒక కాపరి ఉండాలి, మనకి ఒక దైవజనుడు ఉండాలి, వారితో మనం కలిసిపోవాలి. పేతురయ్య గారు అపోస్తలుల కార్యాల 10వ అధ్యాయంలో సీమోను అనే చర్మకారుని ఇంట ఉన్నాడు. నా మాట అర్థమవుతున్న వాళ్ళకి స్తోత్రం చెప్పండి. పేతురు గారు ఎక్కడ ఉన్నారండి? సీమోన్ అనే చర్మకారుని దగ్గర ఉన్నాడు. ఇటలీ పటాలమన్న పటాపంలో శతాధిపతిని కొర్నేలికి దైవ దర్శనం కలిగింది. పేతురయ్య గారిని పిలిపించుకొని ప్రార్థన పెట్టించుకోమని దేవుడు చెప్పాడు. అందుకోసం తన పనివారిలో ఇద్దరిని యొప్పేకు పంపించాడు. అక్కడ చర్మకారుని అంట పేతురు గారు ఉన్నారు. ఇక నా పాయింట్ ఏంటంటే, వాళ్ళు పేతురు గారిని ఎత్తుక్కుంటా వచ్చేటప్పటికి ఆ ఇంటి వారు వేరే పనిలో ఉన్నారు. పేతురు గారికి ఆహారం సిద్ధపరుస్తున్నారు. ఈయనకి ఆకలి అయ్యి ప్రార్థన చేసుకుంటున్నాడు. నా మాటేనండి, ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుంటుంటే వాళ్ళు వచ్చి, అయ్యా మా అయ్యగారు కొర్నేలు గారు పంపారు, మీతో మా ఇంట్లో ప్రార్థన పెట్టించుకోవాలని అయ్యగారికి దేవుడు చెప్పాడంట. అంటే నాకేం దేవుడు చెప్పలేదే, దేవుడు చెప్తేనే అని ఆయన అన్నాడు. ఈలోపు దేవుడు మాట్లాడాడు, నా కుమారుడా నేనే పంపాను వెళ్ళు అన్నాడు. అనే పాటికి వెంటనే గబగబా మిద్దె మీద నుండి దిగి వచ్చిన పేతురు గారు, నాకు ఆ మాట ఇష్టం,
వాళ్ళిద్దరిని ఇంట్లోకి తీసుకెళ్ళి వారికి ఆతిథ్యం ఇచ్చాడంట. ఇప్పుడు నా మాట చెప్పండి, అది పేతురు గారి ఇల్లా? మాట్లాడాలి మీరు. అది పేతురు గారి ఇల్లా? నువ్వే అరువు కదా, అది విశ్వాసిల్లు, అది విశ్వాసిల్లు. నేను ఇంట్లో తండ్రిగా పెట్టుకొని నీకు ఆలనా పాలన చూస్తూ ఆతిథ్యం ఇస్తూ ఎంతగానో దీవించబడుతున్నారు. అలాంటిది నీ కోసం ఎవరో మనుషులు వస్తే మహా అయితే ఏమనాలి? నాన్న మరి ఇద్దరు మనుషులు వచ్చారు దూరం నుంచి, వాళ్ళకి ఏమన్నా కొంచెం భోజనం పెడతావా అని అడగాలిగా. నాన్న వాళ్ళకి కూడా 2 ముద్దలు పెడదాం, ఉన్నదే కలిసి తిందాం నాన్న అనాలి కదా. ఏమీ లేదు, ఆ లోపల రండి కూర్చోండి భోజనం పెట్టేస్తున్నాడు భోజనం. నీకు మేము భోజనం పెడితే కొన్ని నువ్వు అందరికి పెట్టేస్తాం ఏంటి, నీకు గొడవ ఏంటి, గోత్రం ఏంటి అన్నారా? లేదు. అంటే వాళ్ళు దైవజనుని తమ ఇంట్లో చేర్చుకోలేదు, దైవజనుడికి తమ ఇల్లు అప్పగించారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయ. అకుల, ప్రిస్కిల్ల, పౌలు గారిని ఎంతకాలం పెట్టుకున్నారు ఇంట్లో? 1 సంవత్సరం 6 మాసాలు ఇంట్లో పెట్టుకుని పోషించారంట. నేను దైవజనుడితో నువ్వు నిజంగా కలిసిపోయావా, లేదా పెద్ద కుమారులా ఉన్నావా? ఆడు ఇంట్లోనే ఉంటాడు, ఏ తప్పుడు పని చేయడు, ఏ పాపిష్టి పని చేయడు, కానీ దైవజనుడితో కలవడం, నీతో కలిసిన సమూహమును సిద్ధపరచమని దేవుని వాక్యం తేటగా నీతో మాట్లాడుతూ ఉంది. దేవుని వాక్యం ద్వారా నువ్వు నేర్చుకునే సత్యం ఏంటి? చర్చికి వచ్చి పోతే కాదు, దైవజనుడితో కలిసిపోవాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా. నీతో కలిసిన సమూహాన్ని ఏం చేయాలంట? సిద్ధపరచాలి. వారికి కావలి అయి ఉండు, కాచుకోవాలి, కనిపెట్టుకోవాలి, కాచుకోవాలి, కనిపెట్టుకోవాలి. మొర్దెకై అనే దైవజనుడు గుర్తున్నాడు ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయంలో. మొర్దెకై అనే దైవజనుడు చూడండి, తనకు పుట్టిన బిడ్డ కాదు ఎస్తేరు, తను స్వీకరించాడు కుమార్తెగా. ఆత్మీయ తండ్రులు అంటే అంతే కదా, మనం ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి వస్తాం, కానీ తమ సొంత బిడ్డలుగా మనల్ని చేర్చుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. శూషను కోటలోకి వెళ్ళాక, అంతఃపురంలోకి వెళ్ళాక, గేట్లు బంధించేశాక అంతా లోపల, ఇక బయటకు వచ్చే ఛాన్స్ లేదు. వాళ్ళు బాగానే చూసుకుంటారు, రాజుగారి ఇల్లు కరువేముండదు. కానీ ఎస్తేరునకు ఏమి జరుగుతున్నదో చూడకు ప్రతి ఉదయమున మొర్దెకై అంతఃపురం యొక్క గుమ్మం దగ్గరకు వచ్చి నిలబడేవాడంట. బాబా ఇక్కడ రాకూడదు, ఇదంతా ఆడపిల్లల కన్యకలు, వెళ్ళిపోనివో, మేము లోపలికి అట్లనే కదా, బయటే ఉన్నాం కదా. ఈ లోపల ఈ శబ్దం విని నాన్నగారి వయసులో ఉందేంటని ఎస్తేరు బయటకు వస్తుంది. అమ్మా ఎలా ఉన్నావు? బాబోయ్ మీరు వెళ్ళిపోండి, బాగానే ఉన్నాం, కానీ ఇక్కడ రాకూడదు మీరు. కాదురా బిడ్డ బాగున్నావా? నాన్నగారు నేను బాగానే ఉన్నాను, మీరు వెళ్ళండి. అందరు తిడుతున్నారు, నవ్వుతున్నారు. సరే బిడ్డ నువ్వు బాగున్నావు కదా, చాలే. ఎందుకు చెప్తుండేదంతా? వారిని కావలి ఉండి సంరక్షించుకునే ఒక తల్లి బాధ్యత ఓ తండ్రి సమక్షణ దైవజనుడికి ఉంటుంది. అలాంటి దైవజనుడికి వందనాలు చెప్పి వెళ్ళిపోతే ఎలాగా? కలిసిపోవాలి కదా, ఒక్క ఇంటి వారు అయిపోవాలి కదా, ఒక్క శరీరంలో అవయవాలు అయిపోవాలి కదా. ఎఫెసీ 2 మునుపు మీరు దూరస్తులు కానీ ఇప్పుడు ఒక్క పట్టణస్తులుగా, ఒక్క ఇంటి వారిగా మారిపోయాడని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.